ಎಲ್ಲ ಕಡೆ ಬಾಂಬ್ ಫಿಕ್ಸ್ ಮಾಡ್ರು. ಬ್ಲಾಸ್ಟ್ ಆದ್ರೆ ಬಿಲ್ಡಿಂಗ್ ಮಣ್ಣಾಗಿ ಬಿಡ್ಬೇಕು. ಎಗಿರೋ ಕೊಕ್ಕೆನ ತಗತೋಂ ತಕತರಿ ಗಿಟತೋಂ ತಕತರಿ ತಗತೋಂ ತಕತರಿ ಗಿಟತೋಂ ತಕತರಿ ಗಿಟ ಗಿಟ తగతోం. వెంటనే ఆవిడెవరన్న విషయాన్ని మనం కనిపెట్టి తీరాలి. ఎలాగూ ఆవిడ ఫోటో మీ దగ్గర ఉంది కాబట్టి ఆవిడెవరో ఈజీగా కనిపెట్టేయచ్చు సార్. మీరు వెంటనే ఆవిడ ఫోటోను నాకు వాట్సాప్లో పంపించండి. ఇదిగో ఇప్పుడే పంపిస్తాను. అది ఎవరై ఉంటారబ్బా? ఏంటిది పాము ఫోటో పంపించారు? హలో అరుణ్, ఫోటో చూసారా? అరుణ్, మీరు పంపించిన ఫోటో కరెక్టేనా? అవును, నేను ఆవిడ ఫోటోనే పంపించాను. ఆవిడ ఫోటో పంపించారా? అరుణ్, మీరు పంపించింది పాము ఫోటో. వెంటనే వెరిఫై చేసి చూడండి అరుణ్. మీరు ఫోన్ కట్ చేయండి, నేను చెక్ చేస్తాను. చెప్పండి అరుణ్, వెరిఫై చేసి చూసారా? నేను కరెక్ట్గానే పంపించాను, కానీ మీకు ఎలా మారొచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఏంటి అరుణ్, అంతా గజిబిజిగా ఉంది? మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏదో టెక్నికల్ ఎర్రర్ అయి ఉంటుంది. నేను ఫోటో రీసెండ్ చేస్తాను. ఏంటి రాజశేఖర్, ఇంటికి తిరిగి వచ్చేసావా? వచ్చేసాను స్వామి. అరుణ్ నీకు అన్ని విషయాలు చెప్పుంటాడు, అవి నీకు తెలిసే కదా. నువ్వేం దిగులు పడకు, నా ఆరోగ్యం కుదిరిపడగానే సమస్యలు పరిష్కరిస్తాను. ఈలోగా ఎటువంటి సమస్యలు రాకుండా ఆంజనేయ స్వామి సింధూరాన్ని గుమ్మానికి కట్టమని చెప్పాను. దానివల్ల నీకు ఎటువంటి సమస్య రాదు. పెద్ద సమస్య వచ్చింది స్వామి. ఏమంటావు రాజశేఖర్? రైస్ మిల్లు, లెదర్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంలో తగలబడిపోయాయి. నాకున్న వ్యాపారాల్లో మొట్టమొదట ప్రారంభించింది ఆ రైస్ మిల్లే. అందులో ఇటువంటి ప్రమాదం జరగటం చాలా ఆశ్చర్యంగా ఉంది స్వామి. 6 సంవత్సరాల క్రితం మలేషియా గ్రానైట్ బిజినెస్ లో లాస్ వచ్చినప్పుడు కూడా నా మనసు ఎంతగా బాధపడలేదు. కానీ ఇప్పుడు నా బాధని మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఇలా జరుగుతుందని నాకు తెలుసు రాజశేఖర్. ఏమిటి స్వామి మీరనేది? 20 సంవత్సరాల నుంచి పౌర్ణమి నాడు హోమం చేసి అగ్నికి ఆహుతి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మనం చేయటం లేదు.
అందుకే ఆ అగ్ని ఇప్పుడు గుర్తు చేసింది. నేను హాస్పిటల్ నుంచి రాగానే అగ్నికి ఏం చేయాలో అది చేద్దాం. నువ్వు ధైర్యంగా ఉండు. ఇది అలాంటి ప్రమాదం అని నాకు అనిపించటం లేదు స్వామి. అయితే మరి ఎవరు చేసి ఉంటారు? అగ్నికి మించిన ఒక ఆమె మన జీవితాల్లోకి వచ్చి వెళ్ళింది కదా. నువ్వు ఎవరి గురించి అంటున్నావు? పార్వతి గురించి అంటున్నాను. ఇది తన పనేనేమో అని అనుమానంగా ఉంది. ఇది తప్పకుండా ఆవిడ పనే. ఎలా చెప్పగలుగుతున్నారు? ఫోటోలో నేను ఆవిడ మొహాన్ని చూసినప్పుడు నాకు ఆవిడ మీద గౌరవం కలిగింది. ఆవిడ అందరిలాంటి వారు కాదు. ఆవిడలో ఏదో పవర్ ఉన్నట్టు నాకు అనిపించింది. అందుకే మా నాన్న ఆవిడ ఫోటోని తగలబెట్టినందుకు ఆవిడ మన ఫ్యాక్టరీనే తగలబెట్టేశారు. ఇంతకు మించి ఏమైనా జరగక ముందే ఆవిడెవరో తెలుసుకొని తీరాలి. తెలుసుకొని నువ్వేం చేయగలవు? అది కాదు స్వామి, జానకి ఆత్మ ఇంట్లో ఉండి సమస్యలు సృష్టిస్తున్నట్టు పార్వతి ఆత్మ వల్ల ఎటువంటి సమస్యలు రాకూడదు కదా. చనిపోయిన తర్వాత ఆత్మ రూపంలో పగ తీర్చుకోవడానికి పార్వతి మానవ అవతారం కాదు, తను శివనాగు. రూపం లేకుండా ఉన్నప్పుడు నిర్విగర్భస్థితి అనే యోగ స్థితిలోనే తను ఉండాలి. అష్టాంగ యోగ స్థితిలో ఉండే ఆత్మల వల్ల మనకెటువంటి ఇబ్బంది రాదు. పార్వతి ఫోటోని తగలబెట్టిన రాత్రే ఫ్యాక్టరీలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. రాజశేఖర్, మనం భయపడుతూ ఆలోచిస్తే మన కంటికి అన్ని భయాలే కనిపిస్తాయి. నువ్వు పార్వతి ఫోటోను చూసి భయపడ్డావు. అందుకే తన వల్లే ఇది జరిగిందని నీ మనసు కనిపిస్తోంది. జరిగిన దానికి పార్వతికి ఎటువంటి సంబంధం లేదు. వ్యాపారంలో నువ్వెంతో సంపాదించావు. ఇప్పుడు అనుకోకుండా నీ వ్యాపారంలో నష్టం వచ్చింది. వచ్చిన లాభంలో ఇదొక నష్టం అని వదిలేయ్. ఇది వదిలేసే విషయం కాదు గంగా. ఆవిడ ఫోటోని తగలబెట్టే స్థాయికి మా నాన్న మనసులో కసుందంటే అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియాలి. గంగా, ఒకవేళ మా నాన్నే గనక తప్పు చేసుంటే ఆవిడ కాళ్ళు పట్టుకొనైనా నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నువ్వు ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసినా పాపం పోదురా. ఆవిడ ఇంతకుముందు నువ్వు చూసావా? ఆవిడ గురించి నీకేమైనా తెలుసా గంగా? నాకు నేనే తెలుసుకుంటాను. ఆవిడ ఎవరో ఎక్కడుంటుందో నేనే కనిపెడతాను. నువ్వొద్దు, నేనే కనిపెడతాను. 2 హత్యలు జరగడానికి ఎవరు కారణం, ఫ్యాక్టరీ తగలబడ్డానికి ఎవరు కారణం అని నేను కనిపెడతాను. అంతవరకు నువ్వు ప్రశాంతంగా ఉండు. ఊహించని విధంగా ఏవేవో జరుగుతున్నాయి. పక్కనే ఉండి మమ్మల్ని కాపాడే మీరు హాస్పిటల్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ప్రశాంతంగా ఉండమని చెప్తే ఎలా ఉండగలను స్వామి? ఇంకా విపరీతాలేవి జరగకముందే వీటికి అడ్డుకట్ట వేయాలని మనసు పదే పదే చెప్తుంది స్వామి. ఇంతవరకు నా కాలు బాగయ్యాక చూసుకుందామని ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు కాలు బాగోకపోయినా నేను వచ్చి తీరాలి. నా మనసులో ఏదైనా పడితే అది జరిగి తీరుతుంది. నేను ఖచ్చితంగా నడుస్తాను. అతి త్వరలోనే పూజకు కూడా వస్తాను. దేనికి దిగులు పడకు. నా మీద నమ్మకంతో ఉండు. నాకు నమ్మకం ఉంది. నేను ఎలాగైనా సరే ఆవిడని కనిపెట్టేస్తాను. మా నాన్నకి ఆవిడకి మధ్య ఉన్న పగని నేను ఎలాగైనా సరే పోగొడతాను. నువ్వు పోగొట్టలేవురా. మనకి ఆవిడకి మధ్య ఉన్న సమస్య త్వరగా పరిష్కారం కావాలని నువ్వు నీ నాగమ్మని ప్రార్థించు. సమస్య నేనురా. నన్నే ప్రార్థించమంటావా? వదలరా. మా అమ్మెవరో నువ్వు తెలుసుకునే లోపు నిన్ని కుటుంబాన్ని అంతం చేసేస్తాను. అయ్యా, ఏమిటి మాధవయ్య? మిమ్మల్ని కలవడానికి మన ఫ్యాక్టరీ మేనేజరు, ఇన్సూరెన్స్ ఆఫీసర్ వచ్చారయ్యా. అలాగా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అలాగయ్యా.
సార్ ఇన్సూరెన్స్ ఆఫీస్ నుంచి వచ్చారు. హలో సార్. హలో. హాయ్. మీ పేరు? భారత్. మీ మేనేజర్ గారు ఇచ్చిన అన్ని డీటెయిల్స్ ని నేను చూశాను సార్. నానా ఇన్సూరెన్స్ ఆఫీస్ నుంచి వచ్చారు. హలో. హలో సార్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. కూర్చోవయ్యా. పక్కాగా మెయింటైన్ చేసే మిల్లు ఇలా హఠాత్తుగా ఫైర్ అవుతుందని అస్సలు ఊహించలేదు. సార్ ఈ విధంగా అనుకోకుండా జరిగే యాక్సిడెంట్లని మనం ఎవరం కూడా ఆపలేము సార్. వాల్యూషన్ అంతా పూర్తి చేశారా? పూర్తి చేసాం సార్. అసలు ఫైర్ యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఏమిటో మీకైనా తెలిసిందా? ఎగ్జాక్ట్ గా తెలియలేదు సార్. లేవు, నేను తీసుకెళ్తాను. తీసుకెళ్ళండి అమ్మా. బహుశా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుంది. అలాగా? ఆశ్చర్యంగా ఉందే. మీరు కూడా మేమనుకున్న విషయాన్ని చెప్తున్నారు. అవును సార్. సీసీటీవీ కెమెరా, స్టోరేజ్ రూమ్, మానిటర్స్ అన్నీ తగలపడ్డాక మనం ఆ నిర్ణయానికే రావాలి. రామా, ఇవమ్మా. అలాగే మావయ్య, తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. ఈ క్లెయిమింగ్ ప్రొసీజర్ ఎప్పుడు పూర్తవుతుంది? అదెప్పుడో పూర్తయింది సార్. కానీ ఫ్యాక్టరీ పార్ట్నర్షిప్ బాండ్ లో ఉన్నందువల్ల సార్ సైన్, పార్ట్నర్ సైన్ తప్పకుండా కావాలి సార్. పార్ట్నర్ సైన్ చేసేస్తే ఫర్దర్ గా ప్రొసీడ్ అయిపోవచ్చు సార్. పార్ట్నర్స్ లో విశ్వం యుఎస్ లో ఉన్నాడు, కుమార్ ఏమో బెంగళూరులో ఉన్నాడు. వాళ్ళతో విషయం చెప్పి డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి ఇస్తే చాలు కదా. మా పార్ట్నర్స్ డైరెక్ట్ గా రావాల్సిన అవసరం ఏం లేదుగా. సార్ యాజ్ పర్ రూల్స్ పాలసీ హోల్డర్ల ప్రెసెన్స్ ఉండాలి సార్. ఒకవేళ వాళ్ళు రాకపోయినా పర్వాలేదు సార్. మీ వాళ్ళతో సైన్లు చేయించవండి. మీకు ఫేవర్ గా ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను సార్. సరే, ఆ ఫార్మాలిటీస్ పేపర్స్ అన్ని మా మేనేజర్కి ఇవ్వండి. నేను వాళ్ళని సైన్ చేసి పంపించమని చెప్తాను. ఏమండి, ఒక్క నిమిషం ఇలా వస్తారా? ఏంటమ్మా, ఏమైనా చెప్పదలుచుకుంటే ఇక్కడే చెప్పు. అది కాదు, పార్ట్నర్షిప్ లో తేడాలు వస్తే పార్ట్నర్స్ అందరూ ఉంటేనే కదా వాళ్ళకి విషయం తెలుస్తుంది. వాళ్ళు కూడా అనుమానించడానికి అవకాశం ఉండదు. నీకు కుమార్ గురించి, విశ్వం గురించి ఏమీ తెలీదు. వాళ్ళు నేను గీసిన గీత దాటరు. ఒక తల్లి కడుపును పుట్టిన పిల్లలకే ఆస్తి విషయంలో గొడవలు వచ్చినప్పుడు మీ పార్ట్నర్ల మధ్య గొడవలు రావని ఎలా చెప్పగలరు మావయ్య? ఇలా చూడమ్మా, మా స్నేహం ఈనాటిది కాదు. 25 సంవత్సరాలుగా మేము స్నేహితులం. నేను మాట అంటే వాళ్ళ మాట జవదాటరు. నమ్మకం ఉన్న చోటే మావయ్య కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక రోజు వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీరు ఇబ్బంది పడతారు. అలాంటి పరిస్థితి రావడానికి మీరు కారకులు కాకముందే మీ పార్ట్నర్స్ ని పిలిచి జరిగింది ఇది అని చెప్పి ఇలా చేయబోతున్నానని డైరెక్ట్ గా మాట్లాడితే బాగుంటుంది మావయ్య. గంగ చెప్పేది కరెక్టే నాన్న. కుమార్ అంకుల్ని, విశ్వ అంకుల్ని రానివ్వండి. వాళ్ళు స్ట్రైట్ గా వచ్చి చూస్తేనే ఫ్యాక్టరీ పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. మనం నిజాయితీగా ఉన్న విషయం కూడా వాళ్ళకి తెలుస్తుంది. అవును మావయ్య. అరుణ్, వాళ్ళిద్దరూ మహా బద్ధకస్తులు. రమ్మని చెప్తే రారు. అంతా బూడిదైపోయింది కదా, వాళ్ళు రాను అంటే ఎలా మావయ్య? మీరు స్ట్రాంగ్ గా మాట్లాడి ఎలాగైనా రావాలని కండిషన్ పెట్టండి. సార్ మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, నేను మీకు ఫేవర్ గా చేస్తాను. సార్, ఈ రోజు మీరు ఈ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉంటారు, రేపు వేరే కంపెనీకి వెళ్ళిపోతారు. అప్పుడు ఏదైనా సమస్య వస్తే మిమ్మల్ని వెతుకుంటూ రాగలమా? మావయ్య, తొందరపడి మీరేం ఇలా చేయక్కర్లేదు మావయ్య. యాక్చువల్గా ఏం చేయాలో అలాగే చేయండి. ఆలోచించకుండా మీరు వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే రమ్మనండి మావయ్య.
అవునన్నా, పెద్ద లెవెల్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తోంది. మీరు ఫోన్ చేయండి అన్నా. సరే. రాజశేఖర్, లైన్లో ఉండండి, బండిని పక్కన పెట్టి మాట్లాడతాను. చెప్పండి పార్ట్నర్. మన మిల్లు లెదర్ ఫ్యాక్టరీ కాలిపోయారా? వస్తున్నారా నాన్న? విశ్వం ఒంట్లో బాలేదు, రావటం కుదరదు అని చెప్పాడు. మరి కుమార్ అంకుల్? వాడు రాలేననే చెప్పాడు. కాదు కూడదు రావాలి అన్నాను. 2 రోజుల్లో వస్తానని చెప్పాడు. వాడు రావాలి. కుమార్ వచ్చిన తర్వాత మిగతా ఫార్మాలిటీస్ అన్ని ఓకే సార్. నువ్వు విశ్వానికి పంపించాల్సిన పేపర్స్ అన్ని మెయిల్ చేయి, వాడు సైన్ చేసి పంపిస్తాడు. ఓకే సార్, ఈ రోజే చేస్తాం. మరి మేము బయలుదేరుతాం సార్. థ్యాంక్స్ అలాట్. నువ్వు వెళ్ళని పంపించు. రండి. వస్తాం సార్. వెళ్ళని పంపించరు. రండి. ఏంటి రాజశేఖర్ మళ్ళీ చేశారు? హలో హలో కుమార్, ఫ్రీగానే ఉన్నావా నువ్వు? ఏంటండి కొత్తగా అడుగుతున్నారు? మీ ఫోన్ అటెండ్ చేయడం కంటే నాకు ఇంకేం పని ఉందండి? అదేం లేదు కుమార్, అందరూ ఉండటం వల్ల నీతో ఫ్రీగా మాట్లాడలేకపోయాను, అందుకే ఇప్పుడు ఫోన్ చేశాను. నువ్వెక్కడ రాను అంటావో అనుకున్నాను, కానీ వస్తానని చెప్పావు. చాలా సంతోషం కుమార్. మన మధ్య ఈ ఫార్మాలిటీస్ ఎందుకండి రాజశేఖర్?
మేము ఎలా ఉన్నా సరే మీరన్నిటినీ పద్ధతిగా చేయాలనుకుంటున్నారు చూడండి, దానికి మేమే సంతోషించాలి, మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు నా పార్ట్నర్స్ అని చెప్పుకోవడానికి నేనే ఎంతో గర్వపడాలి. ఏంటండి తెగ పొగిడేస్తున్నారు? పొగిడేంతగా మేమేం చేశామని? ఏంటి కుమార్ అలా అంటావు? మన పార్ట్నర్షిప్ సిల్వర్ జూబిలీ చేసుకునే స్థాయికి వచ్చింది. ఇది ఎంత గొప్ప విషయం. దీనంతటికీ కారణం ఏమిటో తెలుసా? దీనికి కారణం మన ఫ్రెండ్షిప్పే అంటారు, అవునా? చచా, కాలచక్రం కుమార్. కాలచక్రాలు లేకపోతే ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చేవాళ్ళమా చెప్పు? ఒప్పుకుంటాను పార్ట్నర్. సరే, నువ్వు ఒప్పుకోవడం కాదు, వదిలిపెట్టకూడదు కుమార్. కాలచక్రానికి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చి తీరాలి. అదే ఒక్కరోజు కూడా వదలకుండా రోజు పూజలు చేస్తున్నాను కదా. పూజలు చేస్తే సరిపోదు, కాపాడుకోవాలి. అందుకేగా నందినిని పుట్టలో పెట్టి కట్టడి చేశాం పార్ట్నర్. కాలచక్రాలకి పవర్ ఉండేలా చూసుకోవడం ఆ నందిని చూసుకుంటుందిలే. అరే, ఆ నందినినే నమ్ముకోకుండా మన వంతుగా ఏదో ఒకటి చేయాలి కుమార్. సరే, ఇప్పుడేం చేద్దామంటారు? నువ్వు వచ్చేటప్పుడు కాలచక్రాన్ని కూడా తీసుకురా. నీ కాలచక్రాన్ని, నా కాలచక్రాన్ని పక్క పక్కనే ఉంచి మహాలక్ష్మి హోమం జరిపిద్దాం. పార్ట్నర్, వీరభద్రం గారు హాస్పిటల్లో ఉంటే హోమం ఎలా చేస్తాం పార్ట్నర్? అరే, వీరభద్రం గారు లేకపోతే ఏమిటి? మా అరుణ్ పెళ్లికి కాంచీపురం గుడి నుంచి పండితులు వచ్చి బ్రహ్మాండంగా జరిపించారు కదా, వాళ్ళని పిలిపించి జరిపిద్దాం. నువ్వు కాలచక్రాన్ని తీసుకురా కుమార్. అలాగే రాజశేఖర్, మీరేం చేసినా నా మంచి కోసమే చేస్తారు. కాలచక్రాన్ని నా కారులో జాగ్రత్తగా తీసుకొస్తా. జాగ్రత్త కుమార్, భద్రంగా తీసుకురావాలి. ఏంటి పార్ట్నర్, ఆ కాలచక్రం నా ప్రాణం రెండు ఒకటే. మీరేం దిగులు పడకండి రాజశేఖర్, కాలచక్రాన్ని ఎంతో జాగ్రత్తగా నా కారులోనే తీసుకొస్తాను. అలాగే కుమార్, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మిగతావన్నీ వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే పార్ట్నర్. కాలచక్రం నీ ప్రాణం రెండు ఒకటేనంటావా? నిన్ను పైకి పంపి కాలచక్రాన్ని చేజెక్కించుకుంటాను.